ఇంకోటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు ఓపెన్ చేస్తాను కేసు ఎవరు మన చంద్రబాబు నాయుడు మూసాడు దాన్ని. మూసేసి అవన్నీ ఐరన్ అన్ని అమ్ముకున్నాడు. దానికే దరిదాపు 200 కోట్లు 300 కోట్లు వచ్చినట్టు వేల కోట్ల రూపాయల ప్రాపర్టీలని అమ్మేసుకున్నాడు. ఎవరు మన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నేను చెప్పానండి, చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకి అసలు ఏమంటారంటే రాజకీయాల్లో అసలు అన్ఫిట్ ఫీల్. యాక్చువల్గా రాజకీయాల్లో ఎందుకు అతను ప్లస్ పాయింట్ అంటే కారణం ఏంటంటే ఆ టైంలో అతనికి సోషల్ మీడియాలు లేవు. అతనికి ఆ టైంలో ఉన్నాయండి ఓన్లీ ఈనాడు పేపరే ఉండేది, ఆంధ్రజ్యోతి ఈనాడే. సాక్షి అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సాక్షి 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. కానీ అంతకుముందు అతని మీద ఏ రాసి ఎవరు ఉండేవాళ్ళు కదా పేపర్లు కూడా. ఏ వార్త కానీ లేకపోతే ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వీళ్ళందరూ కూడా ఆయన వంటబెట్టి రాసేవాళ్ళు. ఏదో ఒక్కళ్ళిద్దరు మాత్రమే ఎప్పుడు రాసేవాళ్ళు, మిగతా వాళ్ళకి సరౌండర్ అయ్యి. అలా అవన్నీ మీడియాలో పెట్టుకొని బతికేశాడు క్యాండిడేట్. మీడియా మేనేజ్మెంట్ చేసుకున్నాడు. వ్యవస్థను మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు దిట్టహస్తుడు. అంతే తప్ప ఆయన స్వతహాగా